బ్రేకింగ్ హైదరాబాద్ శివాలలోని జవహర్ నగర్ పరిధిలో కుక్కలపై నలుగురు పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. పెద్ద కర్రలు తీసుకుని 4 కుక్కలపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆ దెబ్బలకు 3 కుక్కలు కూడా అక్కడికక్కడే మృతి చెందాయి. మరొకటి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషయంపై కొందరు జంతు ప్రేమికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రైట్, అంటే ఆ దృశ్యాలు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి బిగ్ టీవీ స్క్రీన్ పైన బ్లర్ చేసి మీకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 4 కుక్కలు అక్కడ ఉంటే 4 కుక్కలపై కూడా కొంతమంది దాడి చేశారు. పోలీసులకు ప్రస్తుతం జంతు ప్రేమికులు ఆ దృశ్యాలు చూసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జవహర్ నగర్లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం జవహర్ నగర్ పోలీసులు పూర్తి దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. అయితే ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు ఏంటి అన్న విషయాలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. దాదాపు మనకు బ్లర్గా ఉంది కానీ పెద్ద పెద్ద కర్రలతో 3 కుక్కలపై కూడా దాడి చేశారు. అయితే మొత్తం 4 కుక్కలు ఉన్నాయి అక్కడ, కానీ 3 అక్కడికక్కడే చనిపోయాయి. ఒక కుక్క చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా మనకు సమాచారం. మా ప్రతినిధి రానా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రానా, నిజంగా చాలా హృదయ విదారకమైన దృశ్యం అనుకోవాలి. ఎందుకంటే ఘటన ఏది అలా జరగడం అయితే చాలా దారుణం అనాలి. ప్రస్తుతం ఎవరు చేశారు అన్నది ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా? ఇప్పటికే సీసీకి ఫుటేజ్ కూడా దొరికిన నేపథ్యంలో దాన్ని స్పేస్ ఇచ్చుకొని ఇప్పటికే వాళ్ళ ఫేస్ రికగ్నైజేషన్ కోసం కూడా వాళ్ళు చూస్తున్నారు. దాని ఇప్పటికే లోకల్ పోలీసులు కూడా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టిన నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ 3 కుక్కలు అక్కడ చనిపోవడంతో అత్యంత పాశవికంగా అత్యంత దుర్మార్గంగా కూడా పెద్ద పెద్ద కర్రలు తీసుకొని చాలా దారుణంగా కూడా కొట్టి చంపేసినటువంటి నేపథ్యంలో అక్కడ గ్రామస్తులు కానీ అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా చాలా కూడా విలపిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఎవరైనా అంత దారుణంగా ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఇప్పుడే పోలీసులు కూడా వాళ్ళు లోకల్ ఫిర్యాదు చేశారు. అయితే మొదట్లో పోలీసుల నుంచి కూడా కొంత స్పందన రాకపోయే కొందరికి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కాస్త ఆగ్రహానికి గురయ్యారు. తర్వాత ప్రాపర్ గా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతో పాటు ఇప్పుడు జవహర్ నగర్ ప్రాంతం అంతా కూడా ఈ వీధి కుక్కలు కానీ లేకపోతే ఇవి కూడా ఎక్కువ అయిపోయిన నేపథ్యంలో చాలా మందికి జిహెచ్ఎంసీ అధికారులకి ఫోన్ చేసి చెప్పినా కూడా వారు పట్టించుకోవటం లేదు. దాంతోనే ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయంటే కూడా మరి కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా కరెక్టే. ఎందుకంటే ఒక రోజు క్రితం మనం చూసాం, ఏదైతే 10 కుక్కలు ఒక అబ్బాయిని ఈడ్చుకెళ్ళాయి, కొరికి చంపేశాయి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఇప్పుడు ఇలాంటి ఘటనలు ఎక్కడైతే శివారు ప్రాంతాల్లో వీధికి 10 కుక్కలు కనిపిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. సో ఆ ఎవరైతే దాడికి పాల్పడ్డారో, చంపేశారో కుక్కల్ని, ఆ లోకల్ పీపుల్ అనుకుంటున్నారా, స్థానికులు అనుకుంటున్నారా? గతంలో వాళ్ళు ఆ కుక్కల బారిన ఏమైనా గాయపడ్డ వాళ్ళు అయి ఉంటారా? వాళ్ళంతా కూడా స్థానికులుగానే పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇదే జవహర్ నగర్ ప్రాంతంలో ఒక చిన్నపిల్లాడిపైన వీధి కుక్కలు దాడి కూడా చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. సో ఇది మంగళవారం జరిగింది కాబట్టి మొత్తం 4 వచ్చి పెద్ద పెద్ద కర్రలతో కూడా ఈ కుక్కల పైన దాడి చేస్తారు. అయితే దాంట్లో ఒకటి గర్భవతి. అక్కడ వీళ్ళందరూ కూడా ఎమోషనల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాన్ని రక్షించడానికి స్థానికులు కూడా ప్రయత్నించారు కానీ అప్పటికే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అది కూడా ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరొకటైతే వీళ్ళు దాడి చేసినటువంటి విధానాన్ని చూస్తే అక్కడ ఈ పెద్ద ఎత్తున కూడా ఆగ్రహాలు వస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఒకవేళ కుక్క ఏమైనా కరవడానికి వచ్చినా లేకపోతే మామూలుగా అయితే కర్ర తీసుకుని వెంబడిస్తే కూడా పారిపోతూ ఉంటది. కాకపోతే ఇంత దారుణంగా దాడి చేయాల్సినటువంటి అవసరం ఏముందనేది కూడా వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా ఇప్పటికే జంతు సెక్షన్స్ అన్ని కూడా యాడ్ చేసి అతని అరెస్ట్ చేశారు వీళ్ళందరినీ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.